నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం, ఉండి నియోజకవర్గాలకు 6వ తేదీన విచ్చేస్తున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వెల్లడించిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. గన్నవరం మండలంలో 5వ తేదీన జరగనున్న హైందవ శంఖారావం సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలి. హిందువులకు భీమవరంలో పిలుపునిచ్చిన విహెచ్పి రాష్ట్ర అధ్యక్షులు ఓబిలిశెట్టి. మంగళగిరి తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో పాల్గొని ప్రజా సమస్యలను స్వీకరించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకు మండలం కేతలి లేహం ఫుడ్ కర్మాగారానికి అనుమతులు ఉన్నాయనడంలో నిజం లేదు. మీడియా మీట్లో స్పష్టం చేసిన మాజీ మంత్రి కారుమూరి. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక సేవలు అందిస్తున్న తణుకు ముళ్లపూడి ఆసుపత్రి స్త్రీల ఆరోగ్య సమస్యల అవగాహన సదస్సులో పేర్కొన్న ఆసుపత్రి ప్రధాన అధికారి డాక్టర్ ఓలేటి. తాడేపల్లిగూడెం మండల ఉప్పరగూడెం గ్రామంలో కనువిందు చేసిన ఊరి ఉమ్మడి భోజనాలు. తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధికి కలిసి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు. రాజమండ్రిలో ప్రకటించిన కలెక్టర్ ప్రశాంతి. ఏజెన్సీ ప్రాంత గిరిజన యువతకు ఉపాధి కల్పించాలి. కేఆర్ పురంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహించాలి. అధికారులను ఆదేశించిన రాజోలు ఎమ్మెల్యే వరప్రసాదరావు. ఈ నెల 6వ తేదీన జిల్లా కేంద్రమైన భీమవరంలో పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కాంస్య విగ్రహంతో పాటు ఉండిలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నట్లు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ నూతన కార్యాలయ భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అలాగే 7వ తేదీన ఆకివీడిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏలూరు రేంజి ఐజీ బి అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొనగా నియోజకవర్గ కేంద్రమైన ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు పోలీస్ స్టేషన్లకు ప్రభుత్వం మంజూరు చేసిన నూతన వాహనాలను అందించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ గతంలో అద్దె భవనంలో ఉండేది. ఇప్పుడు ఒక పర్మనెంట్ గా వారికి ఒక భవనాన్ని కేటాయించి లోపల కంట్రోల్ రూమ్ కూడా రాబోయే రోజుల్లో నియోజకవర్గం అంతా కూడా సీసీ కెమెరాలతో సుమారు 800 నుంచి 1000 కెమెరాలతో ఎక్కడ ఎటువంటి క్రైమ్ జరిగినా, అంటే ఇన్ని కెమెరాలు ఉంటే క్రైమే జరగకపోవచ్చు, ఒకవేళ జరిగినా కూడా ఇమ్మీడియట్ గా పట్టుకునే విధంగా పకడ్బందీగా ఆ సీసీ కెమెరాల ఏర్పాటు. దానికి మళ్ళీ ఈ సర్కిల్ పరిధిలో ఉన్న 3 పోలీస్ స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ సెంటర్కి వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్ని గ్రామాలకి వీలుగా ఉండేలాగా ఈ మెయిన్ హైవే మీద ఇది జరిగింది. అలాగే పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా, ఎందుకంటే ప్రజల్ని పరిరక్షించేవాడే పోలీస్ వ్యవస్థ సక్రమంగా ఉంటే ప్రజలకి ఒక ధైర్యం. ప్రభుత్వం చేయవలసిన పనుల్లో ఓకే నొక్కులు ఇవన్నీ అవసరమే కాదంటా, కానీ గుడ్ పోలీసింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఏ సివిలైజ్డ్ సొసైటీ. గుడ్ పోలీసింగ్ ఉండాలి. ఆ గుడ్ పోలీసింగ్ లో భాగంగా మొత్తం 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో 4 వాహనాలు, నూతన వాహనాలని
సమకూర్చాలి అన్న ఆలోచన నాకు వచ్చి ఎస్పీ గారితో, ఐజీ గారితో, కలెక్టర్ గారితో, ఆ పిదప డీజీపీ గారితో మాట్లాడి వారి అనుమతి తీసుకొని ఈ 4 వాహనాల్ని నా మిత్రుడు అంటే నేను ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏర్పాటు చేసిన ఫండ్లో భాగంగా నా మిత్రుడు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా మళ్ళీ తిరిగి ఎన్నికైన బేడా మస్తాన్ రావు వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈ 4 వెహికల్స్ని సమకూర్చుకోవడం జరిగింది. ఈ నెల 5వ తేదీన కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో జరగనున్న హైందవ శంఖారావం సభ కోసం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఓబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు తెలిపారు. భీమవరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నడూ చూడని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించామన్నారు. సభకు వచ్చేవారి కోసం రాష్ట్ర నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. కంకిపాడు మండలం ఉప్పులూరుకు 15 రైళ్లు వస్తాయన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2025 జనవరి 5వ తారీఖున విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లో ఉన్నటువంటి కేసరపల్లి అనేటువంటి గ్రామంలో హైందవ శంఖారావం అనేటువంటి పేరుతోటి ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది. అక్టోబర్ 16వ తారీఖున ఈ కార్యక్రమం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్తో పాటు ఉన్నటువంటి సంఘ పరివార సంస్థలన్నీ కూడా దీని మీద అత్యంత శ్రద్ధ తీసుకుని సాయశక్తుల కృషి చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి కలిగించాలి. ఎందుకంటే హిందూ దేవాలయాల మట్టికే స్వయం ప్రతిపత్తిలో లేవు. సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిసెస్, తర్వాత వివిధ ఆశ్రమాలకు చెందినటువంటి పెద్దల పీఠాధిపతులు, మఠాధిపతులు, తర్వాత ఎండోమెంట్ శాఖలో పనిచేసినటువంటి ధార్మిక భావాలు కలిగినట్టు భగవంతుడి మీద భక్తి కలిగినటువంటి అనేక మంది ఆఫీసర్స్ లోగడ కూడా ఉన్నారు. వీళ్ళందరితోటి కూడా ఒక పెద్ద కమిటీ లాంటిది వేసి గత 4-5 సంవత్సరాలుగా దీని మీద పెద్ద ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. దీని మీద 30 సంవత్సరాల క్రితమే ఆంధ్రప్రదేశ్కి విశ్వ హిందూ పరిషత్కి కార్యదర్శిగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ తూములూరు లక్ష్మీనారాయణ గారిని వారు భారతదేశం అంతా కూడా తిరిగి దేవాలయ వ్యవస్థ అంతా కూడా అధ్యయనం చేసి 30 సంవత్సరాల క్రితమే వారు ఒక డాక్యుమెంట్ని తయారు చేశారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ బాధ్యతలను పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ కంభంపాటి రామ్మోహన్ రావుతో కలిసి తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి వీచేసిన ప్రజలు వివరించిన సమస్యలను వీరు ఆలకించారు. అలాగే కొన్ని సమస్యలను అడిగి మరికొన్ని వివరాలను రాబట్టారు. వీటిలో న్యాయబద్ధంగా ఉన్న సమస్యలను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్మిల్లి మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనమయ్యాయని చెప్పారు. తమ వద్దకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించగా ఈ విషయం స్పష్టమైనట్లు ఆయన పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థను దారిలో పెట్టేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి జరుగుతోందని ఆర్మిల్లి వివరించారు. తణుకు మండలం తేతలి పంచాయతీ పరిధిలోని సత్యవాడ రోడ్లో నెలకొల్పిన లేహం ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అన్ని అనుమతులు ఉన్నాయని ఈ సంస్థ జనరల్ మేనేజర్ చెబుతున్న విషయాలలో వాస్తవాలు లేవని రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్నిటికన్నా ముఖ్యంగా తమకు చెందిన వైఎస్ఆర్ ప్రభుత్వంలోని ఈ అనుమతులు వచ్చాయని చెప్పడం మరింత దారుణమన్నారు. మీడియా ముందు ఆయన వివరించిన అంశాలు పొంతలు లేవని పేర్కొంటూ మీడియా క్లిప్పింగ్లు ప్రదర్శించారు. పంచాయతీ అనుమతి అవసరం లేదని చెప్పిన ఈయనే అనుమతి కావాలని కోరుతూ పంచాయతీ సెక్రటరీకి ఎందుకు దరఖాస్తు చేసుకున్నారని కారుమూరి ప్రశ్నించారు. ప్రైవేటు ఫ్యాక్టరీ ఏది పెట్టినా సరే పంచాయతీ అప్రూవల్, పంచాయతీ ఎన్ఓసి ఉండాలి. అతను పెట్టిన అప్లికేషనే అతనికి అవసరం లేదంటాడు కదా. నాకు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, నాకు పంచాయతీ అవసరం లేదన్నవాడు ఈ పంచాయతీకి ఎన్ఓసికి
అప్రూవల్కి పెట్టుకున్నాడు ఆయన. ఈ ఫ్యాక్టరీ మీద చర్యలు తీసుకోమని ఇతను పైకి రాశాడు. ఇది పై అధికారులందరూ దీని మీద చర్యలు తీసుకోమని రాశారు. ఇది పంచాయతీ సెక్రటరీకి చర్యలు తీసుకోలేదు. ఎంఆర్ఓకి రాశారు. ఎంఆర్ఓ నుంచి కలెక్టర్కి వెళ్ళింది. కలెక్టర్ దీని మీద ఇది రాస్తూ ఆల్రెడీ దీని మీద స్టే ఉంది, కోర్టులో నడుస్తుంది అని చెప్పి కూడా ఉంది. అలాగే పొల్యూషన్ మీటింగ్ వచ్చేటప్పటికి 3 మీటింగ్లు పొల్యూషన్ మీటింగ్ వరుసగా ఇచ్చేసారు. మరి 2019 నుంచి ఆ రోజున మీటింగ్ పెట్టిన తర్వాత నేను 2202లో ఒక్క గేదెని కూడా మనం ఇక్కడ జరగకుండా దాన్ని కాపాడుకున్నాం, ఆపాం. దీనికి సాక్ష్యం కూడా కరెంటు బిల్లులు. ఈ సమావేశంలో గోసేవా సమితి నాయకులు కొండ్రెడ్డి శ్రీనివాస్, జల్లూరి జగదీష్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇండుగుపల్లి బలరాం, వైసీపీ నాయకులు వి సీతారాములు పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన మాదిరిగా మహిళల్లో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు లాభనష్టాలు లేకుండా నిర్వహిస్తున్న ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్ ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు ఈ ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ఓలేటి ప్రసాద్ తెలిపారు. తణుకు పట్టణ పరిధిలోని పైడిపర్రు సమాక్ష భవనంలో ముళ్లపూడి ఆసుపత్రి, డిఆర్డీఏ వెలుగు ప్రాజెక్టు ఉమెన్ హెల్త్ కేర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన స్త్రీల ఆరోగ్య సమస్యలు పరిష్కారం అనే అంశంపై ఆయన మాట్లాడారు. మహిళల దీర్ఘకాలిక వ్యాధులతో పాటు సహజంగా వచ్చే సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు అవసరమైన వైద్య నిపుణులు తమ ఆసుపత్రిలో ఉన్నట్లు ఆయన చెప్పారు. దీనిని వినియోగించుకుని ఆరోగ్యవంతులు కావాలని ప్రసాద్ నారీలోకానికి సూచించారు. మెయిన్గా వాళ్ళు ఎప్పుడైతే ప్యూబర్టీ ఏజ్కి వస్తారో వాళ్ళకి శరీరంలో హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతాయి. అక్కడి నుంచి మొదలుపెట్టి మెనోపాజ్ లెవెల్కి వెళ్ళేటప్పటికి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఎన్నో సమస్యలు అనేవి వాళ్ళకి ఉత్పన్నం అవుతాయి. కొన్ని వాళ్ళు చెప్తారు, కొన్ని చెప్పరు. ప్యూబర్టీ నుంచి మెనోపాజ్ వరకు వచ్చే సమస్యలన్నింటిలోనూ ఎక్కువగా హార్మోన్ రిలేటెడ్ కానీ, క్యాన్సర్ రిలేటెడ్ కానీ ప్రాబ్లమ్స్ అనేవి మనకి చాలా కామన్గా కనపడుతూ ఉంటాయి. అంటే చాలా మందిలో ఏమవుతుందంటే అవేర్నెస్ అనేది ఉండదు. అంటే వాళ్ళు తెలుసుకోలేరు ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్. అది లేటర్ స్టేజెస్కి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే వాటి ట్రీట్మెంట్ కాస్ట్లు కానీ అవన్నీ కూడా చాలా బర్డెన్గా ఉండటము, ఎన్నో కాంప్లికేషన్స్ రావడం, లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్లో కూడా వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి తణుకు పరిసర ప్రాంతాల్లో మీ అందరికీ సేవలు అందించడానికి మన ముళ్లపూడి హాస్పిటల్లో డాక్టర్ దివ్య గారి ఆధ్వర్యంలో మనకి NABL అక్రెడిటెడ్ ల్యాబొరేటరీ అనేది ఇక్కడ అందుబాటులోకి రావడం జరిగింది. మన దేశంలోనే హయ్యెస్ట్ అక్రెడిటేషన్ని NABL అక్రెడిటేషన్ అంటారు. NABL అక్రెడిటేషన్ అంటే నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబొరేటరీస్. అంటే దేశంలో అత్యుత్తమమైనటువంటి స్టాండర్డ్స్ ఉన్న వాటికి మాత్రమే ఇస్తారు వాళ్ళు. రోజు కూడా ప్రతి టెస్ట్ విషయంలో కూడా ఎన్నో కఠినమైనటువంటి పరీక్షల్ని, కఠినమైనటువంటి విధానాల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మన ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ గారు తణుకు పరిసర ప్రాంతాల్లో ఈ మండలాల్లో అందరికీ మంచి జరగాలి, వాళ్ళకి ఉపాధి కల్పించాలి, వాళ్ళ ఆరోగ్యం రిలేటెడ్, విద్య రిలేటెడ్ అన్నీ కూడా మన సహకారం అందించాలి ఉద్దేశంతో ఆయన ఎంతో అత్యున్నతమైనటువంటి ఆశయాలతో ఈరోజు వెంకటరమణ మెమోరియల్ హాస్పిటల్ కానివ్వండి, కమలాదేవి కార్డియోవాస్కులర్ సెంటర్ కానివ్వండి, తర్వాత వెంకటరాయుడు ఐ సెంటర్ కానీ పెట్టడం జరిగింది. వెంకటరాయుడు ఐ సెంటర్లో మనకి NABH అక్రెడిటేషన్ ఉంది. మీ వల్ల ఒక అమ్మాయికి భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా, ఆ అమ్మాయి క్యాన్సర్ బాధ పడకుండా తప్పించుకున్నా, హార్మోనల్ ఇబ్బందులు లేకుండా, లేకపోతే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి గురించి కాదు, ఒక్కళ్ళకి మంచి జరిగినా సరే భగవంతుడు ఆ బ్లెస్సింగ్స్ మీకే ఉంటాయి. డిఆర్డీఏ వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆలపాటి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆసుపత్రి ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ గన్నాబొత్తుల దివ్య, ఉమెన్ హెల్త్ కేర్ సొసైటీ ప్రతినిధులు గంటా లక్ష్మి, శంకురాత్రి వెంకట బుల్లిరాణిలు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రాజెక్టులను తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఆయా పాఠశాలలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. సభలో ఉప విద్యాశాఖ అధికారి డి మురళీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం మన సమాజాన్ని ప్రగతి పదం వైపు నడిపిస్తున్న శాస్త్ర విజ్ఞానానికి ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పారు. విద్యార్థులు దీనిని గమనించి సైన్స్ చెప్పే అంశాలను అర్థం చేసుకుని అభివృద్ధి చెందాలని ఉద్బోధించారు.
దయచేసి అందరూ కూడా విద్యార్థులందరూ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచి శ్రద్ధ పెట్టి మనసు పెట్టి ప్రాజెక్టు తయారు చేయడం జరిగింది. ఈ మండలంలో ఉన్నటువంటి 11 ఉన్నత పాఠశాలల నుంచి కూడా విద్యార్థులు వారి ప్రాజెక్టుల్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రదర్శనలో 8 విభాగాలు ఉన్నాయి. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం, ఎర్త్ కామర్స్ స్పేస్ సైన్స్, పర్యావరణ శాస్త్రం, ఇంజనీరింగ్, బయోసైన్స్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అనే 8 విభాగాల నుంచి పెద్ద సంఖ్యలో ఈ ప్రాజెక్టుల్ని ప్రదర్శన కోసం తీసుకురావడం జరిగింది. అలాగే టీచర్ ఎగ్జిబిట్స్, విద్యార్థుల వ్యక్తిగత ఎగ్జిబిట్స్ అనగా ఉపాధ్యాయుడి సహకారం లేకుండా విద్యార్థి తానుగా తయారు చేసినటువంటి విద్యార్థుల వ్యక్తిగత ఎగ్జిబిట్స్ కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. అనంతరం ఉత్తమ ప్రాజెక్టులను జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా జిన్నూరు, కండవల్లి, మార్టేరు జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు పి సూర్యనారాయణ రెడ్డి, డి తారాకృష్ణ, వై రవీంద్రులతో పాటు కన్వీనర్ అక్కింశెట్టి రాంబాబు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే ముఖ్యమైన సమస్యలను పరిష్కరించేందుకు స్మార్ట్ ఆంధ్ర హ్యాకథాన్ పేరుతో విద్యార్థులకు ఏర్పాటు చేసిన వేదిక కార్యక్రమాలను ఈ నెల 6వ తేదీన తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పి అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన మీడియా మీట్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన చెప్పారు. ఎస్ఎం గవర్నమెంట్ కళాశాల అటానమస్ మొట్టమొదటిసారిగా స్మార్ట్ ఆంధ్ర హ్యాకథాన్ అనే దాన్ని నిర్వర్తిస్తుంది. సమాజానికి ఉపయోగపడేలాగా, ముఖ్యంగా సొసైటీలో ఒక ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తూ దానికి ఒక సొల్యూషన్ కనిపెట్టడం అనేది దీని యొక్క ముఖ్యమైన అంశం అన్నమాట. ప్రపంచమంతా కూడా ఇప్పుడు ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్స్ దిశగా వెళ్తుంది కాబట్టి ఆ కల్చర్ని ప్రోత్సహించడానికి ముఖ్యంగా మన కళాశాల విద్యార్థులకు ఉపయోగపడేలాగా ఇది నేషనల్ లెవెల్లోనే మేము ఆర్గనైజ్ చేయడానికి తలపెట్టడం జరిగింది. దానికి సంబంధించి అనేకమైన విద్యార్థులు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల నుంచి కూడా పోటీలో ఉన్నారు. వాటిలో ఉన్న బెస్ట్ మోడల్స్ని ఇంతవరకు ఒక 62 టీములని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 62 టీములని మేము ఇన్వైట్ చేసాం 6వ తారీఖు రమ్మని. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజెంట్ చేస్తారనమాట. ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. డెఫినెట్గా దీన్ని అందరూ కూడా స్వాగతిస్తూ దీన్ని మాకు ఎంకరేజ్ చేస్తూ పిల్లలకి మీరందరూ కూడా బ్లెస్ చేయాలని కోరుకుంటూ ఎస్ఎం కళాశాల తరఫున మీకు అందరికీ. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు. తణుకులో స్వయం ప్రతిపత్తితో నిర్వహిస్తున్న శ్రీమతి కొండేపాటి సరోజినీదేవి మహిళా డిగ్రీ కళాశాలలో 2024 డిసెంబర్ నెలలో జరిపిన డిగ్రీ 3 సంవత్సరాల పరీక్షా ఫలితాలను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్యవషారాణి గురువారం తెలిపారు. ఇందులో భాగంగా ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్కు 74%, ద్వితీయ సంవత్సరం 3వ సెమిస్టర్కు 70%, తృతీయ సంవత్సరం 5వ సెమిస్టర్కు 86% ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయి, పరీక్షల కంట్రోలర్ కెవి రామకృష్ణలు పాల్గొన్నారు. తణుకు సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల ప్రముఖులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సుశర్మ సతీమణి, రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుని యామజాల వెంకటరాధారమణ మృతికి నన్నయ్య భట్టారకపీఠం పూర్వ అధ్యక్షులు, ప్రముఖ వైద్యులు జిఎస్వి ప్రసాద్, ప్రస్తుత అధ్యక్షులు, ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యములు సంతాపం వ్యక్తం చేశారు. ఈమె సహకారంతోనే తణుకు ప్రాంతానికి సుశర్మ విశేషంగా సేవలు అందించగలిగారని వారు పేర్కొన్నారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్న ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2025 క్యాలెండర్ను తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి గురువారం బార్ అసోసియేషన్ భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ క్యాలెండర్ న్యాయవాదులకు, కక్షిదారులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ జడ్జిలు పి సాయిరాం, పివి నాగర్ రంజిత్ కుమార్, మేజిస్ట్రేట్ ఏవి నాగరాజు, స్పెషల్ మేజిస్ట్రేట్ పిఎస్పి చిరంజీవిరావు, అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కామన మునుస్వామి, న్యాయవాదులు పాల్గొన్నారు. జనవరి 2వ తేదీ ఆ ఊరికి పండుగ. ఆ రోజు ఊరంతా కలిసి భోజనాలు పెట్టుకుంటారు. ఆ ఊరిలో పుట్టి పెరిగి ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా కూడా ప్రత్యేకించి వచ్చి పాల్గొంటారు. డిసెంబర్ 31, జనవరి 1, 2 తేదీలు ఈ 3 రోజులు ఆ ఊరికి పండగే పండుగ. ఇందులో ప్రధాన ఘట్టం ఊరి భోజనాలు.
తాడేపల్లిగూడెం మండలం ఉప్పరగూడెం గ్రామంలో గత కొన్ని దశాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ కొత్త సంవత్సరంలో 2వ రోజైన గురువారం అత్యంత వైభవంగా నిర్వహించిన ఊరి భోజనం కనువిందు చేసింది. ఊర్లో వారు అనుకున్న ప్రకారం ఈ ఉమ్మడి విందు భోజనాలలో భాగస్వాములవుతారు. ఎవరికి వారు స్వతహాగా ఆకులో తమదంటూ ఏదో ఒకటి ఉండాలని వివిధ రకాల స్వీట్లు వడ్డించారు. గ్రామమంతా కలిసి ఒకే చోటకు చేరి చేసే భోజనం ఫేమస్. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వేలాదిగా వచ్చి ఈ విందు ఆరగించారు. బూరి, గారి, కాజా, జాంగ్రీ, మైసూరు పాకం, లడ్డు, కరకట్ట, అరటికాయ బజ్జీ ఇలా సుమారు 24 రకాల ఆహార పదార్థాలతో ఆకు నిండుగా పెట్టి వడ్డించారు. గ్రామంలో జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో ఈ విందు జరిగింది. లెక్కకు మిక్కిలిగా వడ్డించే ఆహార పదార్థాలను అక్కడ తినలేక ఇంటికి పట్టుకు వెళ్లే వారికి సదుపాయంగా కవర్లు కూడా ఇవ్వడం విశేషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురామనాయుడు, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, అప్పారావుపేట, దండకర్ర ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.